భగవద్గీత సజీవంగా ఉన్నన్నాళ్ళు ధర్మాన్ని కాపాడడానికి, చేసిన తప్పులు ఎక్కడో ఏ మారుమూల ఏ తప్పు జరిగినా సరే బయట పెట్టడానికి మనిషి రూపంలో దేవుడు ఎప్పుడు వస్తూనే ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు జీతాలు ఇవ్వకపోగా వెళ్ళి ఆ సెస్లోంచి అడుక్కుని తెచ్చుకోమంటారా? ఆ వచ్చిన దాన్ని మళ్ళీ మీ తిమింగలాలు కొంత మేసేస్తాయా? 1 వీక్ లోపల అక్కడ 12 సంవత్సరాలుగా డెప్యుటేషన్ మీద ఉండి మొత్తం కథంతా నడిపిస్తున్నటువంటి వ్యక్తిని గనక వెంటనే అక్కడి నుంచి తొలగించి మళ్ళీ అతని ఒరిజినల్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి పంపించకపోయినా, ఆ 2 అక్షరాల వాడి పేరు మీద చర్యలు తీసుకోకపోయినా ఖచ్చితంగా గౌరవ మహారాజశ్రీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి దగ్గర నుంచి మొట్టికాయలు తప్పవు. చట్టపరమైనటువంటి చర్యలు ఉద్ధృతంగా పెను తుఫాన్లాగా సునామీలాగా ప్రారంభమవుతాయి. సామాన్యుడి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందనేది చూడబోతున్నారు. ఒక్క సామాన్యుడికి అన్యాయం జరిగినా సరే మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాము, అందులో అనుమానమే లేదు. మీరు ఎటువంటి ఆశలు పెట్టుకోకండి. వీళ్ళని కొనేయచ్చు, చాలా మీడియా ఛానల్స్ లాగా వీళ్ళకి కూడా 5-10 ఇస్తే వీళ్ళు వెళ్ళిపోతారు. అసలు అలాంటి పప్పులే ఉడకవండి ఇక్కడ. అలాంటివన్నీ కూడా చాలా చూసాం మేము ఎప్పుడు ప్రలోభాలకి లొంగిపోయి ప్రచారాలకి మోసపోయేటువంటి ఛానల్ కాదు మాది. మేము అలాంటి పాత్రికేయులం కాదు. మేము అసలు పాత్రికేయులం కూడా కాదు. మేము సామాన్య జనం యొక్క గుండె లోతుల్లోంచి వినపడేటువంటి ఆ రోదనని మా గొంతు ద్వారా వినిపించడానికి వచ్చినటువంటి వాళ్ళం. అవసరం వచ్చినప్పుడు దశావతారాలు కూడా ఎత్తి దుష్ట సంహారం చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అంత కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఆ మాత్రం బుర్రా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు. సో దయచేసి డైరెక్టరేట్ ఆఫీస్లో గత 12 సంవత్సరాలుగా తిష్టవేసి కూర్చున్నటువంటి ఆ మహానుభావుడిని, అతనికి చేదోడువాదుడుగా పనిచేస్తున్నటువంటి వాడిని, డెప్యుటేషన్స్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుని ట్రాన్స్ఫర్లని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నటువంటి ఆ పనికిమాలిన సామాగ్రిని, అంటే ఆ పనికిమాలిన మనుషుల్ని, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆ కాలపూట విషం చిమ్మేటువంటి ఆ నాగుపాముని తక్షణం వాళ్ళ మీద ఎంక్వైరీ వేసి వాళ్ళని సిస్టమ్ నుంచి పక్కకి తప్పించి తగు రీతిలో చట్టపరంగా ఎక్కడా మళ్ళీ లీగల్ ఇష్యూస్ రాకూడదు, లీగల్గా ఏ ప్రాబ్లం ఎవరికి రాకూడదు. సామాన్య ఉద్యోగస్తులకి భద్రత కల్పించండి. మేము ఉన్నామన్నటువంటి భరోసా మీరు ఇవ్వండి. ఇదే నేను ప్రభుత్వానికి విన్నవించుకునేది, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది.